అర్థం. నీవే అంటే ఇంకా లేదని, ఇంకొకరు లేదని, దానికి ఇంకొకరు సరిపోదని దేవుడి యొక్క వాక్యం. అందుకనే తండ్రిగా బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. కుటుంబ వ్యవస్థలో కూడా ఒక భార్య, భర్త, కుటుంబ వ్యవస్థలో ఒక తల్లి, ఒక తండ్రి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉంటారు. నా కొడుకు లేక నా కూతురు లేకపోతే నాకు ఇచ్చిన బిడ్డలు భవిష్యత్తులో బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి స్థితి కలిగి ఉండాలి అని ఒక ఆలోచన, ఉద్దేశం కలిగి, ఒక ఆలోచన అభిప్రాయం కలిగి, ఒక ఆలోచన మనసును కలిగి ఎంతో కష్టపడి చెమట వచ్చి సమాజంలో ఎన్నో శ్రమలు పడి సంపాదించి బిడ్డలను మంచి చదువులు చదివించాలని, మంచి ఉద్యోగాలు చేయాలని బిడ్డల గురించి పరితపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి, మనము ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన బిడ్డలం కదా, అందుకనే యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి శిలువ మోసి ప్రాణం పెట్టారు. అలాగే మనం కూడా మన బిడ్డని కన్నాము, మన బిడ్డని పెంచుతున్నాము. మన బిడ్డలకు కావాల్సిన ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, కొన్ని విషయాల్లో మన బిడ్డల కోసం మనము చాలా మనల్ని మనం తినకుండా, మనకి మనం ధరించుకోకుండా, మనకి మనం అనుభవించకుండా, మనం సంపాదించిన దాంట్లో నుంచి మన బిడ్డల కోసం దాస్తూ ఉంటాం. యేసయ్య ప్రాణం పెట్టి రక్తం చిందించి శిలువ మోసి బాప్తీసము, రక్షణ, పరలోకానికి అవకాశం ప్రసాదించారు. అలాగే తల్లిదండ్రులుగా భూమి మీద బిడ్డల కోసం శ్రమించి కని, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలంటే అసలు యేసయ్య ఏం చేశారో చూడండి. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఏం చేస్తున్నారు, శిలువ మోసిన యేసయ్య మన కోసం ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తారో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుడి యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక, దేవుడి మాటల ద్వారా మనం మేలుకోవాలని, మేలు పొందుకోవాలని, దేవుడే మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గుర్తించాలని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు నామములో 8వ అధ్యాయంలో నుంచి, అయ్యా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి 34వ వచనాన్ని చదువుకుందాం. సర్వ సృష్టికి ఆధారభూతులైన దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. చూద్దాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, దేవుడి కుడిపార్శ్వమందు ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. యేసయ్య ఇప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని జ్ఞాపన చేస్తున్నాడు. ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు, శిలువ మోసారు, ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవచ్చు. మన గురించి చేయాల్సిందంతా చేసేసారని చెప్పేసి ఆయన విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ విశ్రాంతి తీసుకోకుండా మనం పరలోకాన్ని చేరటానికి రక్తం చిందించారు కాబట్టి, శిలువ మోసారు కాబట్టి, ప్రాణం పెట్టారు కాబట్టి, మన కోసం ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు, తండ్రి ఈ బిడ్డలను సంపూర్ణులు చేయండి, పరిపూర్ణులు చేయండి, మార్పు దయచేయండి, పరలోకానికి నడిపించండి అని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే మనము ఆత్మీయ బిడ్డలం అంటే మనం దేవుడి యొక్క ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులు. మన తల్లిదండ్రులకి మనం బిడ్డలుగా పుట్టాం. మన తల్లిదండ్రులు ఎంతగా విజ్ఞాపన మన గురించి చేశారో మనం ఈరోజు దేవుడి సంఘానికి, సహవాసానికి, మందిరానికి నడిపించబడ్డాం. ఇప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఏం చేయాలి? ఇప్పుడు మన బిడ్డల కోసం అంటే విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలమ్మా? మనం
విజ్ఞాపన దేవుడి యొక్క వాక్యంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. ఈరోజు చాలా మంది ఇంటి యజమాని ఇంటి భారాన్ని మోసే వ్యక్తి. ఇంటి భార్య, ఇంట్లో ఉన్న తల్లి, యజమానురాలు ఇంటికి వెలుగు, దీపమై ఉంది. భర్త, తండ్రి బాధ్యత గలవాడు, భారం మోసేవాడు, రాజ్య భారాన్ని భుజాల మీద మోసేవాడు. అలాగే తల్లి లేకపోతే స్త్రీ లేకపోతే యజమానురాలు ఎవరంటే ఇంటికి దీపమై ఉంది, ఇంటికి వెలుగై ఉందని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే ఈరోజు తల్లిగా తండ్రిగా పిలువబడుతున్న నీవు తండ్రి వద్దకు వచ్చి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నావా? దేవా, నీ సన్నిధిలో నా బిడ్డలు నిష్ప్రయోజకులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? నిష్ప్రయోజకులుగా ఉన్నారు. నా బిడ్డలు వయసులో ఎదుగుతున్నారు, బుద్ధిలో ఎదగట్లేదు, దేవుడు దయలో ఎదగట్లేదు, మనుషుల దయలో ఎదగట్లేదు, వయసు ఎదుగుతున్నారు. నా బిడ్డల్ని దేవుడి దయలో, మనుషుల దయలో, బుద్ధి అందు ఎదిగేలాగా చేపదవ్వా అని తండ్రి కుడి పార్శ్వమందు ఉన్న యేసయ్య విజ్ఞాపన చేస్తున్నట్టుగా మన గురించి మనము కూడా మన బిడ్డల కోసం విజ్ఞాపన చేయాలని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే తల్లిగా 365 రోజులు నీవు దేవుడి వద్దకు వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తావో, నీ ప్రార్థన ఏం చేస్తంటే నీ బిడ్డల జీవితాన్ని చైతన్యపరుచుద్ది, మార్పునకు మనసునకు ప్రసాదించుద్ది. అంతేకాకుండా యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి, మనము చేసే పనులే మన బిడ్డలు చూసి చేస్తారని రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కాబట్టి అందరూ చూడమ్మా. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసు వారికి ఇలాంటి జవాబు ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వద్ద యేసయ్య అని మనం చూస్తే, అలాగే మనము విజ్ఞాపన చేయటం మన బిడ్డలు చూస్తే తండ్రి ఏమి చేయుచున్నాడో కుమారుడు చూచునో. అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో తండ్రి ఏమైతే చేస్తాడో వాటినే కుమారుడును అలాగే చేస్తాడు. చూడండి, ఈరోజు ఇంటి యజమాని వద్దకు వచ్చి, అయ్యా, నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్న శ్రమ ఎవరి కోసం అంటే, ఇంట్లో ఉన్న భర్త ఏం చెప్తాడంటే నా భార్య కోసమా అంటే, ఫస్ట్ ఏం చెప్తాడు తెలుసు, నా బిడ్డల కోసం అని చెప్తాడు. తర్వాత భార్య, తర్వాత ఆయన ఉంటారు లిస్టులో, కానీ ఉద్దేశంలో ఉంటారు. కానీ మొదట ఏమంటుందంటే, అయ్యా ఏదో పిల్లల గల్ల ఉన్నాయ్యా, చూసి చూడట్టుగా ఉన్నాయ్యా, నా జీతం పెంచండి అయ్యా అని. ఎలాగైతే ఒక యజమాని, ఒక తండ్రి తన యజమాని బతిమాలుకుంటాడు, జీతం పెంచమని, నీ పిల్లల గల్లోని పెళ్ళయింది, ఖర్చులోంటి జాగ్రత్త కావాలి అనే బాధ్యత వహిస్తాడు. పరలోకమందున్న యేసు ప్రభు పట్ల కూడా మనము విజ్ఞాపన చేసి మన బిడ్డల గురించి చేసిన కష్టము, చేసిన శ్రమ, చేసిన ప్రయాస నిలబడాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ రోజైతే మనం దేవుడు సన్నిధికి వచ్చి విని వెళ్ళిపోయాం అనుకోండి, విజ్ఞాపన చేయట్లేదు అనుకోండి, దేవుడి ఎదుకు వచ్చి మన బిడ్డల కోసం మనం మొదలుపెట్టట్లేదు అనుకోండి, మన ఉపవాసం ఉండకపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన బిడ్డలు ఉపవాసం ఉండరు, మన బిడ్డలు విజ్ఞాపన చేయరు, మన బిడ్డలు దేవుడి ఎదుకు వచ్చి మొదలుపెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, బైబిల్ ఏమంటుందంటే, తండ్రి ఏమి చేస్తాడో బిడ్డలు అవే చూస్తారు, తండ్రి ఏం చేస్తాడో అవే కాక ఇకేమీ చేయరు. దేవుడి యొక్క వాక్యం చెబుతున్నమాట అలాగే చేస్తారంట. ఒక తల్లి, ఒక తండ్రి చేయాల్సిన పని గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. నీ సంపాదనలో కానీ, నీ కష్టంలో కానీ, నీ బిడ్డలో ఉపయోగకరమైన వాళ్ళుగా ఉండాలంటే, నువ్వు సంపాదించిన 1 కోటి రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 10 లక్షలు కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ, బంగారం కానీ, వెండి కానీ, వేటి వల్ల కూడా నీ కుమారుడు మంచి పొజిషన్లో ఉండాలంటే మొదట నువ్వు చేయాల్సింది ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. తండ్రి వద్దకు వచ్చి వేడుకోవాలి, తండ్రి వద్దకు వచ్చి బతిమాలుకోవాలి, తండ్రి వద్దకు వచ్చి ప్రాధిపడాలి. నీవే నా జీవితానికి ఆధారం నాయన. ఎంతమంది ఇంటిలో యజమానులు
ప్రార్థన చేయమంటే ఏమంటారంటే మాకు ప్రార్థన రాదండి, మాకు ప్రార్థన తెలియదండి అంటారు. కొంతమంది చేయమంటే 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ నాన్న చూసి వీళ్ళు కూడా 3 నిమిషాలు ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇంటి యజమానిగా పిలువబడుతున్నావు నువ్వు. దేవుడు సంఘానికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, సంఘానికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, సంఘానికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంట్లో లేకపోతే నువ్వు ఉన్న సంఘంలో నువ్వు జీవిస్తున్న ఆత్మీయ జీవితంలో నీకు ఎన్ని గంటల ప్రార్థన ఉండాలి రోజుకి? ఆలోచించండి. ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. మన జీవితంలో మన బిడ్డలను మనము చక్కదిద్దడానికి దేవుడి బహుమతులైన మన బిడ్డలు సన్మానించేవాళ్ళుగా, దేవుని సన్మానించేవాళ్ళుగా మారడానికి మనం చెయ్యగలిగినది, చెయ్యాల్సింది ఏంటంటే తండ్రి యందు విజ్ఞాపన చెయ్యాలి. మనం యేసయ్య ఎలాగైతే మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడో అలా మన బిడ్డల గురించి మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. చూడండి, లోకాసు వార్తలో నుంచి ఒక మాట చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిద్దాం. 13వ అధ్యాయంలో నుంచి 6వ వచనము 7వ వచనము చదువుకుందాం. అయ్యా చూడండి అయ్యా, లోకాసు వార్త 13వ అధ్యాయంలో నుంచి 6వ వచనము 7వ వచనము చదువుకుందాం. మరియు ఇది ఒక విజ్ఞాపనకు సూచన. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఇది ఒక ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు, కానీ ఆ అంజూరపు చెట్లు కాయలు లేవు, పండ్లు వెతక వచ్చాడు గాని ఏమీ దొరకల. గనుక అతడు ఇదిగో 3 సంవత్సరాల నుండి నేను ఈ అంజూరపు చెట్టున, అమ్మ మీరు వాక్యం నుండి ఎవరు ధీమాకండి, చూడు వాక్యం నుండి, ఆ అంజూరపు చెట్టు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము. చూడండి, ఒక మన బిడ్డల్లో దేవుడికి ఏం కావాలంటే ఫలాలు కావాలి. ఏం కావాలమ్మా? ఫలాలు కావాలి. మన బిడ్డల్లో ఫలాలు కావాలంటే మనం ఏం చేయలేకొచ్చుకోండి. ఇక్కడ యేసు వారు ఎలా తండ్రిని వేడుకుంటున్నారో, బతిమాలుకుంటున్నారో, మొదపెడుతున్నారో, విజ్ఞాపన చేస్తున్నారు. ఇక్కడ మనకి బాగా క్లియర్గా అర్థమైంది అన్నమాట. చూడండి, తర్వాత 8వ వచనం చూడండి. 3 సంవత్సరాల నుంచి మన బిడ్డల్లో మార్పు లేకపోతే మనలో మార్పు రాలేదని అర్థం, మన ప్రార్థనలో మార్పు రాలేదని అర్థం. మన విజ్ఞాపన ఎలా ఉండాలంటే చూడండి అయ్యా, 8వ వచనం చదువుకుందాం. అయితే వాడు అయ్యా యేసుక్రీస్తు వారు తోట యజమానితో, తోటమాలిగా ఉన్న యేసయ్య యజమానితో ఇలాగంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, నేను నా కొడుకు గురించి కొన్ని దినాలు ఉపవాసం ఉంటాను, దాని చుట్టూ తువ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒక్క సంవత్సరం చూడు, ఈ ఒక్క సంవత్సరం 3 సంవత్సరాల నుంచి నా కొడుకులో కానీ, కూతుళ్ళలో కానీ, నాలో కానీ, నా కుటుంబంలో కానీ మార్పు కనిపించలా. ఈ సంవత్సరం చూడుము, ఉండనిమ్ము. అది ఫలించినా సరే, అది ఫలించిందా, మారిందా, ఎదిగిందా, ఒదిగిందా, మార్పు చెందిందా సరే, లేని ఎడల నరికి వేయము అని అతనితో చెప్పాను. చూడండి, ఒక విజ్ఞాపన చూడండి, ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో భక్తుడు గమనించు. ఆయన అంటే యేసు వారు తండ్రి కుడి పార్శ్వమందు మన కోసం ఏం చేస్తాడు? మనం ఫలించకపోతే 3 సంవత్సరాలు అవుతుంది, మనలో ఏమి చైతన్యము, ఉజ్జీవము, మార్పు, గ్రహింపు, ఆత్మీయత ఏమి లేదు. గుర్తుపట్టట్లా మనం. ఈ పని చేయకూడదు, ఇది పని చేయాలి, గుర్తుపట్టట్లా మనం. ఇది చెడు, గుర్తుపట్టట్లా. ఇది చీకటి, గుర్తుపట్టట్లా మనం. అది చీకటి అనుకోవట్లా మనం. చేదు, అది చేదు కాదనుకుంటున్నాం. విషయం కాదనుకుంటున్నాం. ప్రమాదం కాదనుకుంటున్నాము. నష్టం కాదనుకుంటున్నాము. ఇలా జీవించుచు మన జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళిపోతుంది. దేవుడు అన్నాడు, నువ్వు ఏమి చేస్తావో అదే నీ బిడ్డలు చూసి అలాగే చేస్తారంట. ఒక చెట్టుగా ఉన్నాం, ఒక రక్షించబడిన వ్యక్తిగా ఉన్నాం, ఒక దేవుడు రాజ్య వాసులుగా ఉన్నాం. అయితే మనలో ఏమైనా ఫలాలు ఉన్నాయా? నేను ఫలిస్తున్నాను,
మునుపటి కంటే, పోయిన సంవత్సరం కంటే ఈరోజు నా కొడుకు ప్రార్థనలో ఎదిగాడు అని నువ్వు చెప్తావా? సంపాదనలో కాదు, ప్రార్థనలో. ఉద్యోగంలో పోస్ట్ పెరగటం కాదు, శాలరీ పెరగటం కాదు, లేకపోతే ఒక మంచి ఆరోగ్య విషయంలో బాగుండటం మాత్రమే కాదు, ఇల్లు కొన్న దాంట్లో ఉండటం కాదు, వాహనం కొనే దాంట్లో బాగుండటం కాదు, బంగారం కొనుక్కుంటంలో బాగుండటం కాదు, నీ కొడుకు సంపాదనలో కాదు బాగుండటం, దేవుళ్ళో ఏదన్నా ఎదిగాడు నా కొడుకు. 3 సంవత్సరాల నుంచి ఇన్ని రోజులు చూశాడు దేవుడు. సంవత్సరానికి 365 రోజులు. 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు? 1000 రోజులు వేసుకుందాం సుమారుగా. 300, 300, 300, 900, 65 చూద్దాం. 1000 రోజులు అవుతుంది సుమారుగా. ఏదన్నా దేవుడు రక్షణ పొందాడు మీ కొడుకు, రక్షణ పొందింది నీ కూతురు, 1000 రోజులు అవుతుంది సుమారుగా. 3 సంవత్సరాలు ఏదన్నా ఎదిగారా? ఎందుకు ఎదగలా? వాళ్ళు చెడ్డ స్నేహాలు చేస్తా అంటూ దేవుడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళ గురించి నువ్వు విజ్ఞాపన చేస్తే వాళ్ళలో మార్పు కనిపించేలాగా చేస్తా నేను. హల్లెలూయా. తండ్రి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య మన కోసం. మనమేమో మన బిడ్డల కోసం విజ్ఞాపన చెయ్యాలి. మనము మన బిడ్డలు చెడిపోతుంటే చాలా బాధపడాలి దేవుడి వద్ద. మనకి అన్నం తినబుద్ధి కాకూడదు. మన బిడ్డలు వెనకబడిపోతున్నారంటే దానికి ప్రధాన కారణము మీ ప్రార్థనా జీవితం తగ్గిపోవటం, మీ ప్రార్థనా జీవితం సరిగ్గా ఉండకపోవటం. బాగా గమనించండి. సంపాదన ఏమో బిడ్డల కోసమే, కష్టపడేది బిడ్డల కోసమే, శ్రమించేది అందరి ముందు సార్ అని ఒక బానిసగా ఉంది బిడ్డల కోసమే. మనం పడిన కష్టాలు బిడ్డలు పడకూడదని, మనం చదువుకోవాలా మన బిడ్డలు చదువుకోవాలని. మనం చదువుకున్నాం కానీ మున్సిపాలిటీ స్కూల్లో చదువుకున్నాం, మన బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలని. మనం చదువుకున్నాం కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం కానీ మన బిడ్డలు మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని అనుకున్నాం. అందుకే సంపాదిస్తున్నాం, అందుకే చెమటోడుస్తున్నాం, అందుకే కష్టపడుతున్నాం, అందుకే డబుల్ డ్యూటీ చేస్తున్నాం, అందుకే అందరి ముందు సార్ అని తలదించి నిందలు, బాధలు, ఉద్యోగులు వచ్చిన ఆవేదనతో కూడిన పరిస్థితులు అనుభవిస్తున్నాం. కానీ చివరికి ఏ కుమారుడు కోసం సంపాదించావో, ఏ కుమార్తె కోసం సంపాదించావో ఆ సంపాదన నీ కొడుకును నిష్ప్రయోజకులు చేసేస్తుంది. నీ కొడుకును కొడుకుగానే జీవించనివ్వట్ల, మగ వ్యక్తిని మగ వ్యక్తిగా, స్త్రీని స్త్రీగా జీవింపనివ్వట్ల. ఎందుకంటే నువ్వు చేయాల్సింది మొదట సంపాదన కంటే ఎక్కువ తాపత్రయపడాల్సింది నీ బిడ్డల కోసం విజ్ఞాపన చేయటానికి, నీ బిడ్డల కోసం స్తుతించడానికి, నీ బిడ్డల కోసం దేవుడిని ఆరాధించడానికి, నీ బిడ్డల కోసం దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి. ఒక నీ కొడుకు హైట్ పెరిగాడు, నీ కూతురు హైట్ పెరిగింది, ఈ కొడుకు ఉన్నతమైనటువంటి 3 సంవత్సరాల కంటే రంగు వచ్చాడు, బాగా తెలుపు వచ్చాడు. నీ కూతురు 3 సంవత్సరాల కంటే ఇప్పుడు బాగా ఒళ్ళు చేసింది, కొంచెం పుష్టిగా ఉంది. కానీ నీ కూతురు 3 సంవత్సరాల క్రితం ప్రార్థనలు ఎలాగుంది, ఈ రోజు ఎలాగుంది? ఒకసారి చెప్పండి. మీరు ఏదైనా చెప్తారా? నా కూతురు 3 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు బెస్ట్గా ఉంది బ్రదర్, బెస్ట్గా ఉంది, ప్రార్థనలు ఎదిగింది. 1 గంట ప్రార్థన చేసేది 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు 5 గంటలు ప్రార్థన చేస్తుంది, 5 గంటలు మొదలు పెడుతుంది. 3 సంవత్సరాల క్రితం 1 అధ్యాయం చదివేది బైబిల్లో, ఇప్పుడు నా కూతురు 5 అధ్యాయాలు చదువుతుంది. చెప్తారా? మీరు ఎవరైనా చెప్పగలరా? 3 సంవత్సరాల క్రితం నా కూతురు 1 రోజు ఉపవాసం ఉండేది వారానికి, ఇప్పుడు నా కూతురు 3 రోజులకి, 3 సంవత్సరాల కంటే ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికి. ఇప్పుడు నా కూతురు వారానికి 2 రోజులు, 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తుంది. ఒకప్పుడు నా కూతురు ఇంట్లో చెప్పిన మాట ఏది కాదు 3 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నా కూతురు చెప్పిన మాట వింటుంది. ఎక్కడ ఉంది ఈ కలెక్ట్? ఎక్కడ ఉంది ఈ సిస్టమేటిక్ లో? ఎక్కడ మార్పు రావాలి తెలుసా? మొదట కూతుర్లో మార్పు రావాలంటే సిస్టంలో మొదట ఇంటి యజమానురాలికి మార్పు రావాలి. హల్లెలూయా. ఏ తల్లి అయితే తల్లిగా పిలువబడుతుందో బైబిల్లో దేవుడు చెప్తాడు. చూడండి, లోకాసు వార్త చూడయ్యా. లోకాసు వార్తలో నుంచి 23వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. చూడండి, తల్లి యేసయ్య స్త్రీలకు చెప్తున్న మాట, యేసయ్య స్త్రీలకు చూసి చెప్తున్న మాట చూడండి. 23-27 అధ్యాయం, 23వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను
ఆయనను వెంబడించిరి. ఆయనను ఏడుస్తూ చాలా మంది స్త్రీలు సిలువ మోస్తున్న యేసుని వెంబడిస్తున్నారు, వెనకాల పరిగెత్తుతున్నారు. యేసు వారి వైపు తిరిగి, యేసు ఒకవైపు సిలువ మోస్తూ గాయమై రక్తం చిందించబడి ఆ వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నేను సిలువ వేయబడుతున్నానని ఏడుస్తున్నారా? ఏడవమాకండి. మీ నిమిత్తమును మీకోసం, మీ పిల్లల నిమిత్తమును మీ ఏడవడు. పిల్లల కోసం ఏడవండి. చూడండి, యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను చూడండి. ఎవరి కోసం ఏడవాలంట? మీకోసం, పిల్లల కోసం. మీకోసం ఎందుకు ఏడవాలి, ఏమని ఏడవాలి అని ఫస్ట్ మనం విందాం. అసలు తల్లిదండ్రులు ఎలా ప్రార్థన చేయాలి, భార్యాభర్తలు ఎలా ప్రార్థన చేయాలంటే, మొదట దేవుడి యొక్క భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు నాకు ప్రార్థన నేర్పించు యేసయ్యా అని అడగాలి. ఏమడగాలి? దేవుడిని ప్రార్థన నేర్పించేసయ్యా, ప్రార్థన నేర్పించమని అడిగిన తర్వాత ఈ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించమని చెప్పాలి దేవుడికి. ఏమవ్వాలి? మధ్యలో ఆగకూడదు, డిస్టర్బెన్స్ రాకూడదు, కొనసాగాలి. ఫస్ట్ చూడండి, నేర్పించు నాయన అడుగుతారు. లోకాసు వార్త ఇక్కడ చూడండి, శిష్యులు అడుగుతారు యేసు ప్రభువుని, యేసయ్యని అడుగుతారు శిష్యులు. యేసు నామంలో 11వ అధ్యాయంలో నుంచి మొదటి వచనం చదువుకుందాం అయ్యా. శిష్యులు అడుగుతారు, మాకు ప్రార్థన నేర్పించండి యేసయ్యా అని అడుగుతారు. 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం అమ్మ. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచున్నారు. ప్రార్థన చాలించిన తరువాత, ప్రార్థన చేసిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా, యోహాను గారు తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ఆయనను అడిగారంట. శిష్యులు ఏం అడిగారంట? యేసయ్యని ప్రార్థన నేర్పించమని అడిగారు. చూడండి, ఇంటి యజమానురాలుగా నీవు ఒక బిడ్డకు తల్లివైతే, నువ్వు ఒక బిడ్డకు తండ్రివైతే, నీకు ఏ వయసైనా ఉండొచ్చు. నీకు బిడ్డలు ఉంటే నువ్వు తల్లివైతే తండ్రివైతే, లేకపోతే నీకు ఏ వయసైనా ఉండొచ్చు. నువ్వు భార్యవైతే, నీకు వివాహం అయితే, నువ్వు ఈ మాటను దేవుడి వద్ద అడగాలి. మొదట, దేవా నాకు ప్రార్థన నేర్పించు, తర్వాత దాన్ని కొనసాగించు, తర్వాత మీ బిడ్డల గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఏమని? ప్రభువా నా బిడ్డకు ప్రార్థన నేర్పించు, నా బిడ్డ కూడా ప్రార్థన కొనసాగించేలాగా చెయ్యి, ప్రార్థన నా బిడ్డ ఆపకూడదయ్యా. విజ్ఞాపన చూడండి, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, యేసయ్య మనకి రక్షణ ఇచ్చి, లేకపోతే యేసయ్య మనకి సిలువలో రక్తం చిందించి, ప్రాణం పెట్టి, సమాధికి వెళ్ళి, పరలోకానికి తండ్రి కుడిపార్శ్వమందు మన కోసం విజ్ఞాపన చేస్తుంటే, మనకు కూడా దేవుడు బిడ్డలు ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, మనకు కూడా మనకి గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆయన బహుమానం మనకి ఇచ్చాడు. మన బిడ్డల కోసం మనం ఏం చేస్తాం?